రీసెంట్గా బెంగళూరులో తెలంగాణకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు బలవంతంగా తనువు జాలించారు. ఇందులో అబ్బాయి హిందూ, అమ్మాయి ముస్లిం. వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. భర్త బలవన్మరణాన్ని చూసి షాక్కి గురైన భార్య తాను కూడా బలవంతంగా తనువు జాలించింది. మొదట్లో చూసినప్పుడు ఒక నార్మల్ క్రైమ్ వార్త అనుకున్నా, కానీ దీని ఫాలో అప్గా ఇండియా టుడేలో ఒక స్టోరీ వచ్చింది. ఆ స్టోరీ చదివిన తర్వాత గుండెల్ని విండేసే బాధ. ఆ స్టోరీ చదువుతున్నంతసేపు వాళ్ళిద్దరి మొహాలే కళ్ళ ముందు కదలండి. నిజంగా ఈ రోజుల్లో కూడా ఒక మనిషి కోసం ఇంతలా పరితపించే అమ్మాయిలు ఉంటారా అనిపించింది. ఆ భార్యాభర్తలు ఇద్దరి పేరు భానుచందర్ రెడ్డి, సాజియా. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. ఆ స్నేహం తర్వాత ప్రేమగా మారింది. కానీ ఇద్దరి మతాలు వేరు కావడంతో ఇంట్లో ఈ విషయం చెప్పడానికి భయపడ్డారు. భాను కెరీర్ ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది. అమెరికాలో ఏకంగా ₹1,00,00,000 ప్యాకేజ్తో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. కానీ తర్వాత ఏఐ రావడంతో అతనికి లే ఆఫ్ స్టార్ట్ అయింది. ఆ దెబ్బకు భాను ఉద్యోగం పోయింది. వేరే జాబ్ కోసం ట్రై చేసినా అక్కడ దొరకలేదు. దాంతో ఇండియాకి వచ్చిండు. ఇండియాకి వచ్చి బెంగళూరులో జాబ్ కోసం ట్రై చేయడం మొదలుపెట్టిండు. సో అది తెలుసుకున్న షాజియా కూడా హైదరాబాద్లో తన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి బెంగళూరుకి వెళ్ళిపోయింది. ఐబీఎంలో జాబ్ కూడా సంపాదించుకుంది. అదే టైంలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచారు. ఎందుకంటే ఇంట్లో తెలిస్తే ఎట్లా రియాక్ట్ అవుతారో అన్న భయం వల్ల ఆ విషయాన్ని ఇంట్లో తెలియకుండా సీక్రెట్గా ఉంచారు. కానీ భానుచందర్ రెడ్డి ఒకనొక సందర్భంలో వాళ్ళ అమ్మకి చెప్పిండు. అప్పటి నుంచి వాళ్ళమ్మ ఈ అమ్మాయిని తిట్టడంతో పాటు భానుచందర్ రెడ్డితో మాట్లాడడం మానేసింది. ఇక షాజియా అయితే ఈ ఇన్సిడెంట్తో భయపడి అసలు వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకునే విషయమే చెప్పలేదు. మొత్తం ఈ పరిస్థితుల నేపథ్యంలో అంటే సంవత్సరానికి ₹1,00,00,000 ఆదాయం వచ్చే ఉద్యోగం పోవడం, బెంగళూరుకు వచ్చిన జాబ్ దొరక్కపోవడం, షాజియా సంపాదన మీద ఆధారపడి బతకాల్సి రావడం, ఒకవైపు తను ప్రేమించిన అమ్మాయిని బాగా చూసుకోలేకపోవడం, తన పెళ్లిని ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోవడం, తల్లి మాట్లాడకపోవడం, వీటన్నిటి కారణాలతో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ అతన్ని మానసికంగా విపరీతంగా కుంగదీసినాయి. చివరికి 2026 మార్చి 30వ తారీఖున ఇంట్లోనే హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయాడు. చివరిసారిగా అతను రాసిన సూసైడ్ నోట్ ఏంటంటే, నా భార్యకి నేను న్యాయం చేయలేకపోతున్నా, నేను ప్రేమించిన అమ్మాయిని నా తల్లిదండ్రులకి గొప్పగా పరిచయం చేయలేకపోయినా. ఇవి ఆ సూసైడ్ నోట్లో ఉన్న రెండే మాటలు. ఇక ఆఫీస్ నుంచి వచ్చేసరికి భర్త శవాన్ని చూసిన షాజియా ఆ బాధను తట్టుకోలేకపోయింది. ఇమీడియట్గా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే ఆమె ఎత్తలేదు. దాంతో వాళ్ళ అమ్మకు ఒక మెసేజ్ పెట్టింది. అమ్మ, నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ విషయాన్ని మీ దగ్గర దాచిన, మీకు అబద్ధం చెప్పినా నన్ను క్షమించు అని మెసేజ్ పెట్టింది. ఇమీడియట్గా అదే బిల్డింగ్లో ఉన్న 17th ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి దూకి ప్రాణాలు ఇడిచిపెట్టింది. ఇక ఇంతకంటే పెద్ద విషాదం ఏంటంటే, వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ ఇద్దరి శవాల్ని ఒకే అంబులెన్స్లో తీసుకెళ్ళడానికి కూడా ఇటు అబ్బాయి ఫ్యామిలీ కానీ అటు అమ్మాయి ఫ్యామిలీ కానీ ఒప్పుకోలేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి కొంచెం గడ్డి పెట్టారు. బాబు, ఎట్లాగో వాళ్ళు కనీసం బతికున్న రోజులు ప్రశాంతంగా బతకలేకపోయారు, వాళ్ళ రిలేషన్ని పబ్లిక్గా చెప్పుకోలేకపోయారు, కనీసం చచ్చిపోయిన తర్వాతనైనా కలిసి వెళ్ళనివ్వండి అని చెప్పి అనడంతో నోర్లు మూసుకొని ఒకే అంబులెన్స్లో తీసుకెళ్ళారు. అయితే ఇక్కడ మనం 2 పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి, ఏఐ వల్ల ఉద్యోగాలు పోతుండడం. మొదట్లోనే ఇట్లుంటే ఇక భవిష్యత్తులో ఈ తీవ్రత ఇంకెంత ఉండదో తెలియదు. ఇక రెండోది ఏంటంటే కులమతాల విభజన. కష్టకాలంలో మనం మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన వ్యక్తులే మనల్ని ఈ కులం, మతం అనే కారణంతో దూరం పెట్టి మనల్ని అర్థం చేసుకోకుండా వెలియడం. ఇప్పుడు వీళ్ళిద్దరి చావుకి ఈ రెండే కారణాలు. అవునా కాదా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.